HTML in 15 days సిరీస్ లో ఈ రోజు డే 0. ఇందులో మనం HTML స్టార్ట్ చేసే కన్నా ముందు ప్రీ రిక్విజైట్స్ గురించి చూద్దాం. ఫస్ట్ మనం ఏ కోడ్ రాయాలన్నా సరే మనకు ఒక కోడ్ ఎడిటర్ అనేది ఉండాలి. సో మనకి మార్కెట్ లో ఉన్న అన్ని అవైలబుల్ ఆప్షన్స్ లో VS కోడ్ అనేది బెస్ట్ ఆప్షన్. మనం VS కోడ్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్టెన్షన్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవాలి. ఒకటి వచ్చేసి లైవ్ సర్వర్, నెక్స్ట్ వచ్చేసి ప్రెటియర్, నెక్స్ట్ వచ్చేసి HTML CSS స్నిప్పెట్స్. మీరు ఎప్పుడైనా సరే ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేస్తున్నా లేదంటే ఒక సిరీస్ ఫాలో అవుతూ ఇలా నేర్చుకుంటున్నా క్లీన్ ఫైల్ స్ట్రక్చర్ అనేది మెయింటైన్ చేసుకోండి. లైక్ ఇలా HTML in 15 days అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుని అందులో index.html లేకపోతే day 1 day 2 ఇలా ఫోల్డర్స్ క్రియేట్ చేసుకుని మళ్ళీ day 1 లోకి వెళ్ళి day 1 లో ప్రాక్టీస్ చేసేదంతా index.html. సో అది బెస్ట్ ప్రాక్టీస్ అన్నట్టు. మీరు ఒక వెబ్సైట్ డెవలప్ చేయాలనుకున్నప్పుడు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకొని మనం HTML ఫైల్ సేవ్ చేసుకోవాలనుకుంటే .html ఎక్స్టెన్షన్ తో సేవ్ చేసుకోవాలి. హోమ్ పేజ్ ఏదైతే ఉంటుందో దానికి index.html అనే నేమ్ తో ఫైల్ సేవ్ చేసుకోవాలి. ఎందుకంటే ఏ బ్రౌజర్ అయినా సరే డిఫాల్ట్ గా మన డొమైన్ నేమ్ క్లిక్ చేయగానే అక్కడ ఇండెక్స్ ఫైల్ ఏది ఉంటుందో దాన్ని డిఫాల్ట్ గా తీసుకుంటది. లేదనుకోండి దాంట్లో మళ్ళీ మాన్యువల్ గా మనం ఆ URL లో మళ్ళీ స్లాష్ హోమ్ పేజ్ స్లాష్ అలా మనం డిక్లేర్ చేసుకుంటా ఉండాలి. VS కోడ్ లో ఈ ఎక్స్టెన్షన్స్ అన్ని డౌన్లోడ్ చేసుకున్నాక సింపుల్ గా మీరు ఎక్స్క్లమేషన్ మార్క్ కొట్టేసి ట్యాబ్ కొట్టగానే మీకు HTML బాయిలర్ ప్లేట్ అనేది లోడ్ అయిపోతుంది. ఇక్కడ కనిపిస్తున్న లైవ్ సర్వర్ మీద క్లిక్ చేయగానే మీకు బ్రౌజర్ లోకి వెళ్ళి మీ అప్లికేషన్ అనేది రన్ అవుతుంటుంది. సో ఇవన్నీ మనం HTML స్టార్ట్ చేసే కన్నా ముందు తెలుసుకోవాల్సిన విషయాలు. వన్ థింగ్ ఏంటంటే మీరు జస్ట్ చూస్తే మాత్రం ఏది రాదు, ప్రాక్టీస్ చేయాలి రెగ్యులర్ గా. మీ డైలీ ఒక 10 minutes స్పెండ్ చేసిన, హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేసిన ఏం లేదు, కన్సిస్టెంట్ గా ప్రాక్టీస్ చేస్తాను, టైం స్పెండ్ చేయండి.